అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్కి వెళ్ళిందంటే కనుక అధికార పక్షంలో ఉన్న వాళ్ళు లేదంటే తనకు ప్రత్యర్థులైన వాళ్ళని అందరినీ చనిపోవాలని కోరుకునేంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళాడు. అసలు ఇంత ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి? ఎందుకయ్యా ఇంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అంటే కనుక కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాను నేను అంటూ మీసాలు మెలేసి తిరిగిన జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో తన కోట పునాదులు కదిలిచ్చేదలికి చంద్రబాబు నాయుడు గారు ఏంటి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ఆర్ ఫ్యామిలీ వైఎస్ రాజారెడ్డి ఫ్యామిలీ పునాదులు కదిలేతలికి జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏమయ్యా అంటే కనుక నీతి సూక్తులు చాలా చెప్తున్నాడు అనమండి మన జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి నీతి సూక్తులు చదువుతున్నాడో అలాంటి నీతి సూక్తులు చదువుతున్నాడు. నేను ఏ పాపమో ఎరగను, నేను పద్ధతికి ఎలక్షన్లు జరిపాను అంటున్నాడు. మరి కుప్పం వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి మున్సిపల్ ఎలక్షన్ల సమయంలో కుప్పం వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి ఎయిర్పోర్ట్లో 3-4 గంటల పాటు నిర్బంధించి ఆయన కింద నేల మీద చతికిల పడి కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కింద బాసా పట్టేసుకొని కూర్చుంటే లెగిసి నిలబడి కూడా నిలబడలేవు. ఆయన బాసా పట్టేసుకొని మునిగాళ్ళ మీద ఆవంతును కూర్చొని ఉన్నాడు. అంటే బాసా పట్టేసుకొని ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని స్టైల్గా కూర్చొని ఉన్నాడు. మరి ఆ రోజు నువ్వెందుకు ఆపాయన కుప్పం వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు వచ్చి శాపనార్థాలు పెట్టేస్తున్నావు. ఒకసారి ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టే శాపనార్థాలు ఏదో ఇంటూ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి శాపనార్థాలకు విరుగుడైతే మనం చూద్దామండి. దానికి విరుగుడైతే మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా హితవు నువ్వే చెప్పాలి. మరి ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు, తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. వాళ్ళు తప్పుడు పునాదులు వేసిందే నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. మాచర్ల మున్సిపల్ ఎలక్షన్లకి అక్కడ నామినేషన్లు వేయనీయట్లేదని చెప్పి బుద్ధా వెంకన్న గారు బోండా ఉమా గారు ఇద్దరు వెళ్తుంటే కనుక మీ అడవి మృగం లాంటి కిషోర్ని పంపించి వాళ్ళ వాహనం అద్దాలు ధ్వంసం చేపించింది మర్చిపోయావా? తప్పుడు పునాది అది కాదా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ని వదిలింది, కాట్ల కుక్క లాంటి జోగి రమేష్ని వదిలింది నువ్వు కాదా? మరి అది తప్పుడు పునాది కాదా? ఒక పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీదకి ఊరపందులు లాంటి నీ అభిమానులు వదిలింది అది తప్పుడు పని కాదా? ఆ రోజు ఏం మాట్లాడా? మా కార్యకర్తలకు బీపీ వచ్చిండి నన్ను ఏమన్నంటే అన్నావు. మరి అది తప్పుడు పునాది కాదా జగన్మోహన్ రెడ్డి? పార్టీ అధికార ప్రతినిధి ఏదన్నా మాట్లాడితే కనుక ఆయన ఇంటి మీదకి వెళ్ళి చిన్నపిల్లల ఇంట్లో ఉందని కూడా చూడకుండా ఇంటిని సర్వనాశనం చేశారే పట్టాభి గారిది. మరి అది తప్పుడు పునాది కాదా? మరి ఆ రోజు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇన్ని తప్పుడు పునాదులు వేసింది నువ్వు. నీ కోట కూలటానికి నీ సామ్రాజ్యాన్ని అనగదొక్కడానికి పునాదులు వేసుకుందే నువ్వు. ఇవన్నీ తప్పుడు పునాదులే, నువ్వు వేసింది తప్పుడు మొక్కలే, తప్పుడు ఇత్తనాలే ఇవన్నీ. ఇవి అప్పుడు నువ్వు నాటిన ఇత్తనాలు మొలకలేని ఇప్పుడు అంతవరకే. ఇంకా చెట్టు కాయలు కాయటం మొదలు పెడితే కనుక ఈ పాటి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న గేట్లు బద్దలయ్యాయి తెలుసుకో ముందల. తప్పుడు పునాదులు వేస్తున్నారు అంటావు. నువ్వు వేసిన తప్పుడు పునాదులు ఎన్నున్నాయి? నోరు తెరిచిన ప్రశ్నించిన అంకబాబు అని చెప్పి 75 సంవత్సరాల జర్నలిస్టుని అర్ధరాత్రి పూట తీసుకెళ్లి అరెస్ట్ చేసావు. వికాస్ విద్యా సంస్థల చైర్మన్ని ఎక్కడెక్కడో తిప్పి కరోనా అంటించి ఆయన చనిపోయేటట్టు చేసావు. ఇలా ఎంతోమంది ఉన్నారు నీ బారిన పడి నిన్ను ప్రశ్నించిన పాపానికి బలైనపోయిన ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన సోదరులు ఉన్నారు. అవన్నీ తప్పుడు పునాదులు కాదా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు తప్పుడు పునాదులు అని మాట్లాడుతున్నావు. నీ నోటి నుంచి ఆ మాట ఏంటంటే బూతులాగా ఉంది జగన్మోహన్ రెడ్డి. నాకు పచ్చి బూతులాగా వినపడుతుంది నాకు. అది ఇది రేపు పొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. ఏం బెదిరిస్తున్నా? నువ్వు నాటిన పునాదుల్లో నాటిన ఇత్తనాలే ఈరోజు వృక్షాలుగానే మారినాయి. వాటి ఫలాలు ఇంకా కొయ్యటల్లా కూటమి ప్రభుత్వం. వాటి ఫలాలు కనుక కూటమి ప్రభుత్వం కొయ్యటం మొదలుపెట్టిందంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి నీకు అవకాశం కూడా ఉండదు చెబుతున్నావు. ఏదో చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వదిలేస్తుంటే కనుక ప్రతి ఒక్కడు వచ్చి రెచ్చగొట్టే మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడు. రోడ్లమ్మడ తైటక్కలు ఆడుకునే వాళ్ళు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బెదిరించే వాళ్ళు అవుతున్నారు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు బయటకు వచ్చి మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ మాదిరిగా చేయడాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. నీకు చుట్టుకున్నాయి జగన్మోహన్ రెడ్డి, నీకు చుట్టుకున్నాయి. జై జగన్ అనకపోతే కనుక పీక కోస్తామని చెప్పి చంద్రయ్య గొంతు మీద కత్తి పెట్టి పీక కోసిన అడ్డగాడిది ఎవడో అదేం పునాది అంటారు. మరి అరే మీ అక్రమ ఇసుక దందాకు అడ్డం వస్తున్నాడని చెప్పి నందన్ సుబ్బయ్య బీసీ నేతని కత్తులతో దారుణంగా వెంటాడి వేటాడి పొడిచి చంపింది ఎవరో? అది తప్పుడు పునాది కాదా?
అది మీకు ఇప్పుడు ఎదురు రాదా? ఈరోజు వచ్చి నువ్వు పత్తిత్తు కబుర్లు చెబుతున్నావు, మళ్ళీ నువ్వు పత్తిత్తు కబుర్లు చెప్పినావు. కానీ ఏదన్నా మనం మాట్లాడేటప్పుడు మన దగ్గర తప్పు లేకుండా ఉండాలి జగన్మోహన్ రెడ్డి. తప్పులన్నీ నువ్వు చేసి ఈరోజు తప్పుడు పనులు నువ్వు మాట్లాడుతున్నావా? ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈ మాటలు మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి? పిల్లి శాపానికంట ఉట్టి తెగదంట. ఏంటి? పిల్లి శాపానికంట ఉట్టి తెగదంట. అట్టుంది నీ వ్యవహారాలు. మెంగలేక ఎదుటాళ్ళు చనిపోవాలని కోరుకోవటాన్ని పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదని చెప్పి ఒక సామెత ఉండేది వెనకమాల నుంచి. అదే గుర్తు వస్తుంది మాకు. ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి ఇవే చివరి ఎన్నికలు కావచ్చా? ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి నీకు. ఆయనతో పాటు తిరుమల కొండ పాదయాత్రగా ఎక్కగలవా? ఛాలెంజ్. సరే, తిరుమల కొండ కాదులే జగన్మోహన్ రెడ్డి, నీకు ఇష్టమైన ప్రదేశం ఎక్కడైనా సరే చెప్పు. అది నీ ఇష్టదైవమైన ప్రదేశమైనా చెప్పు. ఆయన వస్తారు. ఆయనకి ఎలాంటి మొహమాటం లేదు. తిరుమల కొండ మీద నువ్వు కాళ్ళు పెట్టలేవు, పాదయాత్ర చేయలేవు. అలిపిరి మెట్టు మార్గం ద్వారా పైకి ఎక్కే దమ్ము ధైర్యం లేదు నీకు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి ఇవి చివరి ఎన్నికలు కాదు. నీకు చివరి ఎన్నికలు అయిపోయినాయి ఆల్రెడీ. 2024లోనే నీ చివరి ఎన్నికలు అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారి శకం మొదలైందిక. నువ్వు ఆపుదామన్నా ఆగదది, గుర్తుపెట్టుకో. పిల్లి శాపనార్థాలు పెట్ట మాకు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. వంగి కొబ్బరికాయ కొట్టలేని వంకాయ గాడంట తిన్నగా నుంచున్న ములక్కాయ దగ్గరకు వచ్చి, ఎందుకు తిన్నగా నుంచున్నావు నువ్వు, నాలాగా వంకర టింకరగా ఉండలేవా నువ్వు అన్నాడంట. వంగి కొబ్బరికాయ కొట్టలేని వంకాయ గడివి నీకెందుకు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు నరకానికి పోతారు. ఇయే చివరి ఎన్నికలో కృష్ణారామ అనుకోక ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీకు? వంగి కొబ్బరికాయ కొట్టలేని వంకాయ గడివి నువ్వు. నేను ఓపెన్గా చెబుతున్నా ఈ మాట. చంద్రబాబు నాయుడుతో పాటు నువ్వు ఆయన నడిచినంత ఫాస్ట్గా నువ్వు నడువు. లేదు, ఆయన కింద కూర్చుంటాడు, బాసా పట్టేసుకొని ఆయన కూర్చుంటాడు, మళ్ళీ ఆయన లెగుస్తాడు. నువ్వు కూడా అంతే లెగవగలవా? చంద్రబాబు నాయుడు గారు బాసా పట్టేసుకొని కూర్చొని లెగిసినంత ఫాస్ట్గా నువ్వు లెగవగలవా? ఆయన 75 సంవత్సరాల వయసు అయింది. నీది తిప్పి కొడితే 52, 53 ఉంటాయి. కుర్రాడివే కదా. చంద్రబాబు నాయుడు గారితో పాటు ట్రై చేయి. ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి నీకు. పిల్లి శాపనార్థాలు ఎంతకాలం పెడతావులే కానీ ముందులా వంగి కొబ్బరికాయ కొట్టడం నేర్చుకోవయ్యా వంకాయ. ఎందుకు ఈ సోది కబుర్లు? చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందర నీ వయసుకు తగ్గ పనులు నువ్వు నేర్చుకో. ఈ ఎట్లుండిద్ది అంటే కనుక మెంగలేక మంగళవారం కబుర్లాగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. మనం ఎంత ఎదుర్కోలేమిక. కూటమి ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలు కదిలించలేను నేను అని అర్థమైపోయి పిల్లి శాపనార్థాలు పెట్టడం నేర్చుకున్నావు. నీ శాపనార్థాలకు ఉట్టి తగ్గటం కాదు కదా, ఉట్టిలో ఉన్న పెరుగు సుక్క కూడా కింద పడదు. అర్థమవుతుందా నీకు? ఉట్టిలో ఉన్న పెరుగు సుక్క కూడా కింద పడదులే కానీ నీ వల్ల ఏం కాదు. చక్కగా వెళ్ళావు కదా, ఎక్కడికి? రాజమండ్రి ఎక్కడికి వెళ్ళావు కదా, అక్కడ 4 పూతరేకులు తినేసి అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోయి హలంకా ప్యాలెస్. ఏందే? రాజమండ్రి సైడ్ వెళ్ళావు కదా, 4 పూతరేకులు తినవు. ఏంటి రేకులు తినమన్నాం కదా అని చెప్పి ఇంటి కప్పు మీద రేకులు తినేవు, నోరు కొట్టుకుపోయిద్ది. పూతరేకులు తిన ముందల. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, 4 పూతరేకులు తిని అటు నుంచి అటు బెంగళూరు ఎక్కాయి. నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పీకింది పొడిచింది ఏమీ లేదని జనాలకు అర్థమైపోయి నిన్ను 11కి పీకి పడేశారు. ఇంకా 11కి పీకి పాతాళానికి పడేసినా సరే సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేపు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పి మాట్లాడుతున్నా. నీకు ముందర వంగి కొబ్బరికాయ కొట్టడం నేర్చుకోగలిగితే కనుక నేర్చుకో. ఈ సోది కబుర్లన్నీ ఆపి, ఈ వంకాయ కబుర్లన్నీ ఆపు, ఈ పిల్లి శాపనార్థాలు ఆపు. ఉంటాం మరి.